నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మరియు రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జరిగిన కేబినెట్ మీటింగ్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ గురించి కేబినెట్ ఆమోదం పొందినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ల చిత్రపటాల ఫ్లెక్సీలకు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాలు కాలయాపన చేసి ₹1,00,000 రైతు రుణమాఫీ చేయని గత ప్రభుత్వం ఈ రోజు మీరెప్పుడు రైతు రుణమాఫీ చేస్తారని డేటు చెప్పండి అంటూ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఆగస్టు 15 లోపు ₹2,00,000 రైతు రుణమాఫీ చేసే విధంగా విధి విధానాలను రూపొందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, మంత్రివర్గం బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, ఉస్నాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బంకచందు, ఉస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్స్ వల్లభరాజు, బుక్య సరోజన, పున్న లావణ్యాసది, నాయకులు వెన్నెరాజు, పోతుగంటి బాలయ్య, సంగ కుమార్, బిక్య నాయక్, రమేష్ నాయక్, తిరుపతి నాయక్, గాలిపల్లి శ్రీనివాస్, సుంకరి ప్రదీప్, కేశవేణి రమేష్, కొడముంజ మహేందర్, దండి లక్ష్మి, నాయని రజిత, కమలమ్మ, పూదరి శ్రీనివాస్ గౌడ్, మరియాల రాజరెడ్డి, విక్రమ్, సుంక తిరుపతి, బీకే నాయక్, వేల్పుల సంపత్, కైలు నాయక్, గోపాలస్వామి, దండి కొమరయ్య, బినవేని కనకయ్య, మాట్కూరి బాలయ్య గౌడ్, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా 6 నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు, ఆర్కే గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టో 6 వాగ్దానాలతో ఇవ్వడం జరిగింది. ఎన్నికల వాళ్ళ గొప్ప విజయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గం ఉస్మానాబాద్లో ఎమ్మెల్యేగా మనమంతా గెలిపిస్తున్న ప్రభాకర్ అన్న, ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి కూడా అయిన ప్రత్యేకంగా నిన్నటి రోజు హైదరాబాద్లో మంత్రివర్గ మీటింగ్ అయింది. ఇందులో ఏదైతే 31,000 రూపాయలతో 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏదైతే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు, సుమారు 5 సంవత్సరాలు వాళ్ళ టైంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదో పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతులనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ₹1,00,000 కూడా ఇప్పుడు మిత్రుడు చందు మాట్లాడినట్టు ఇవ్వలేకపోయింది. వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి. వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేయలేదు, రైతు బంధు వేసి ఆ రుణమాఫీ పేరు మీద వృత్తిలు, వడ్డీలు అవన్నీ కలిసి వాళ్ళకు ₹1,00,000 రైతు రుణమాఫీ ఉంటే వాళ్ళు ₹1,00,000 వడ్డీ మిత్తి కింద వచ్చింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పిండు. అప్పుడు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా వేరే పక్షాలు కొద్దిగా నవ్వులాట చేసినాయి. ఇవాళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఇస్తారంటారు. మళ్ళీ అని ఇస్తామనే నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తామనే ఖచ్చితంగా ఇచ్చుడే ఉంటుంది. ఏదైతే 16,000 కోట్ల నిధుల బడ్జెట్తో కేసీఆర్ గారికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్తే 5,70,000 కోట్ల అప్పులు చేసి హర్యానా రైతులకు, పంజాబ్ రైతులకు రుణాలు చేసి దేవుళ్ళ పేరు మీద వడ్డాలు పెట్టి అని కూలిపోయే దేవాలయాలు కట్టి, కూలిపోయే బ్రిడ్జిలు కట్టి, కూలిపోయే మంత్రాలు వాడే ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర కళ్యాణ్ మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళ బిడ్డకే 5 వాచ్లు, ఒక్కొక్కటి 20 లక్షల వాచ్, ₹1,00,000 వాచ్లు టైం కొట్టరా ఇలా జైల్లో ఉన్నది. ఆ విషయాల మీద కూడా ఇలా ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వట్టిగా ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో, కోకాపేటలో కానీ అన్ని విలువైన భూములన్నీ
70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అవన్నీ మూలను కాపాడుకొస్తే 10 ఏళ్ళ మొత్తం అట్టి పారేసి అవన్నింటినీ సర్వనాశనం చేసి ఇవాళ చిలక పలుకులు పలుకుతారు. వస్తుందే ఈ6ల చర్చా వేదికల కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడుతుంటే దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎట్లు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నలు అడుగుతారు. మరి 10 ఏళ్ళు ఎట్లు ఇచ్చారు, ఎప్పుడు ఇస్తారా అని అడిగిర్రా? పాత పద్ధతులు ఇస్తామన్నాక వాళ్ళు ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారని అంటే పెట్టిపోయినోడు పేదంతా మునిగి చూస్తాడని ఎక్కడ తెలంగాణ సాగుతున్నట్టు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆలోచించాలి. కేంద్రంలో కూడా ఏదైతే 3 చట్టాలు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. 170 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఢిల్లీలో మొలలు పెట్టి పంజాబ్ రైతులను రాకుండా చేశారు. వాళ్ళ దేవుని పేరు మీద ఓట్లు అడిగి మళ్ళీ 3వసారి గవర్నమెంట్కి వచ్చారు. అది కూలిపోయే గవర్నమెంట్ని విమర్శకులు చాలా ఆలోచన పనులు చెప్తా ఉన్నారు. అది కూలిపోవాలి అని ప్రజాస్వామ్యవాదులంతా కోరుకోవాలి. నిన్నటి దాకా రాజ్యాంగాన్ని ఇచ్చిన వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నారు. సింగోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో నడిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం ఉన్నదో రాజ్యాంగానికి దండం పెట్టే పోటీ అవకాశవాద రాజకీయాలు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మద్దు. గ్యారంటీ మళ్ళా 2500 మహిళలకు సంబంధించిన పెన్షన్ కూడా వస్తుంది. 6 గ్యారంటీలు అన్నీ అయినాయి. ఇలా బస్సులో తిరిగి చేస్తే ఏమంటారు, ఎవరు చేయమన్నారు అంటారు. అంటే బస్సు ఫ్రీ చేసింది ఎవరు చేయమంటారు, మరి తీసేస్తారేమో వాళ్ళు ఎందుకు తీసేస్తామంటారు. 6 గ్యారంటీలు 13 అంశాల మీద ఉన్నాయి. అవన్నీ అవుతాయి. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, కొండ ప్రభాకర్ ఉండాలని సందర్భం కొన్ని యథార్థ విషయాలు దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. మీరు ఆలోచించి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తూ మరి మనోళ్ళంతా పాలుపోసుడు పంచామృతాలు పోసే కార్యక్రమం చేశారు. వ్యక్తిగతంగా మా కాంగ్రెస్ వాళ్ళందరూ గుర్తెత్తలేదు. దీన్నే ఒక ట్యాంకర్ పాలు పోసి టీఆర్ఎస్ వద్దంటే పోసి పార్టీల తీవ్రంగా సాగించే పాలు పోసి వాళ్ళు చేసిన పనే మనం చేయవలసి వస్తాను. ఇంకా నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకని తెలంగాణ కరీంనగర్ పోవాలంటే 50 రూపాయల టికెట్ అంటే ఆడవాళ్ళకు 50% ఉండాలి. 60 ఏళ్ళు ఆడవాళ్ళకు 25% అంటే 250 ఉండాలి. ఇట్లా చేస్తేనే మన దేశం, మన రాష్ట్రం బాగుంటుంది. ఎవరికి ఎవరు తొడగొసుకుంటే మనం మెడగొసుకునే పనులు చేయాలి. ప్రజలకు మంచి చేయాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆదేశాలతో తెలియజేస్తూ వారికి అవకాశం ఇచ్చిన ఈ అందరికీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా వస్త్రాలు తెలుస్తూ తెలుసుకుంటాను. ఇచ్చిన మాట ప్రకారం నిన్న క్యాబినెట్ మీటింగ్లో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ దానికి కటప్ డేట్ కూడా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న డేటే తీసుకోవడం జరిగింది. 18/12/2018 నుండి 9/12/2023 వరకు ఈ లోపు తీసుకున్న బ్యాంకులలో అప్పుడైతే ఏవైతే ఉన్నాయో గోల్డ్ లోన్తో సహా 2 లక్షల రుణమాఫీ ఇవాళ రైతుకు విముక్తి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పేసి ఒక్కొక్క గ్రామంలో ఇంకా 5-6 రైతులకు కూడా ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ వర్తించని ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 1,00,000తో పాటు ఇంకో 1,00,000 కలిపి 2 లక్షల రుణమాఫీ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అంటే ఇది పేదల పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ, రైతుల పార్టీ అని చెప్పేసి చెప్పకనే చెప్తుంది. ఎప్పుడు మీరు ఆలోచన చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పార్టీ. ఇన్ని పార్టీని ఆశీర్వదించి మీరు ఓట్లేసి గెలిపించినందుకు మరింత బలం చేకూర్చి మా యొక్క ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు మరింత బలం చేకూర్చి ఇంకా మునుముందు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమల్లోకి వచ్చేలా వారికి అలాంటి ఆశీర్వాదం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంటి కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారికి రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడున్న మా బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి
పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడు మన టీపీసీసీ మెంబర్